రంగారెడ్డి మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. 12 మంది యువకులతో పాటు 4 యువతులను అరెస్టు చేశారు. ముజ్రా పార్టీ కోసం 4 అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్లు విచారణలో గుర్తించారు. వారంతా ఫామ్ హౌస్ లో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. వీరిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. 12 మంది యువకులతో పాటు 4 యువతులతో అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం 4 అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చినట్లు విచారణలో గుర్తించారు. వారంతా ఫామ్ హౌస్ లో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. వీరిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిర్మూలన, అలాగే రేవు పార్టీలు, ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి కూడా ఇటు పోలీసులు ఉక్కుపావడం మోపుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక రీసెంట్ గా ఇటు పబ్లలో ఎవరైతే ఇటు డ్రగ్స్ ను తీసుకుంటున్నారో వీళ్ళందరికీ సంబంధించి కూడా వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు మరోవైపు ఫామ్ హౌస్ మీద దృష్టి పెట్టారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. దాదాపు 12 మంది యువకులతో పాటు 4 అమ్మాయిలను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ముజ్రా పార్టీ కోసం 4 అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా కొంత అసభ్యకర రీతిలో అక్కడ నృత్యాలు చేయిస్తూ అక్కడ మద్యం చేయిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. వారంతా రైడ్ చేసినటువంటి సందర్భంలో ఫామ్ హౌస్ లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పార్టీ పేరుతో అశ్లీలంగా అసలైన నృత్యాలు చేస్తున్నటువంటి ఆ పక్కా సమాచారంతో దాడులు చేసి నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి మొయినాబాద్ పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైతే పట్టుబడినటువంటి ఫామ్ హౌస్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర ఫామ్ హౌస్ల మీద కూడా దృష్టి సారించడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అనే దాని మీద ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు ప్రధానంగా దృష్టి సారించి అన్ని ఫామ్ హౌస్లను జల్లెడపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి కావచ్చు, అలాగే ఇటు గాంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వరుసగా ఈ ఫామ్ హౌస్ల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చంద్రిక.